వినపడలా? వస్తే మీరు మీ ఫ్రెండ్ పేరు చెప్పు. మీరు చెప్పు. ఎక్కడ? ఇటా ఇటా ఎట్లా? ఇటా ఇటా ఇటనా? ఇటా? అరే ఎటో ఒకసారి చెప్పు. ఇటా ఇటా? రెండు వైపులా వస్తున్నా? అరే దోబూచులు ఆడుతున్నాడు. ఎవరికి జరిపించాడు? ఏం చెప్పారు? స్తంభం దాకా రాకూడదని చెప్పారు కదా. మీరు అందరూ స్పెషలా? వెళ్ళండి వెనక్కి, వెళ్ళండి వెనక్కి, వెళ్ళాలి. అరే ఫ్రెండ్ రా ఫ్రెండ్. హాయ్ 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 అంటే హాయ్ అంటే ఏంట్రా చెప్పరా? కాదురా, రాగానే బాగా చెప్తారా మీ ఊళ్ళో? అదే చెప్పిందా? మీరేం చెప్పారు మరి? మీరు బాగా చెప్పారుగా. హాయ్ చెప్పారా? హలో హాయ్ చెప్పారంట. కాదు, వాళ్ళు బాగా చెప్పారు. నీకు ఎన్నపడలా సరిగా? వాళ్ళు హాయ్ చెప్పారంట. అవునా? సరే. హలో హలో, బాగున్నావా? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. కానీ నీ పేరేంటి? ఎక్కడి నుండి వచ్చావు? నేనా? ఇంతకు నీ పేరేంటి? నా పేరు నేను చెప్తాను. ముందు నేను అడిగాక. రెండోసారి నేను అడిగానుగా. కాదురా, అదే ముందు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. రెండోసారి నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. సరే చెప్తారా? చెప్తా అడుగు చెప్తాను. మీ పేరేంటి? రెండోసారి అడిగినప్పుడు చెప్తాను. ఇప్పుడు అడిగాక చెప్పండి. మరి నేను అడిగాక చెప్పు. సరే, మీ పేరు మీకు తెలీదా? నా పేరు నాకు తెలుసురా. నేను ఫస్ట్ అడిగాను కదా. నేను రెండోసారి అడిగాను కదా. నువ్వు రెండోసారి అడిగినప్పుడు నేను నీకు చెప్తాను నా పేరు. అవునా? నీ పేరు ఏంటి చెప్పు. అక్క. అన్నయ్య చెప్పు. నా పేరా? నీ పేరు? నిన్నటి పేరు చెప్పనా? మొన్నటి పేరు చెప్పనా? పేరు చెప్పనా? ఒరే అడిగింది నీ కూర కాదు, పేరు. పేరే? అయ్యే అరే రోజుకో పేరు పెట్టుకుంటావా? నేను పెట్టుకుంటానన్నయ్య. సరే ఇవాళ పేరేంటో? ఈ రోజు పేరా? ఈ రోజు పేరు ఏంటంటే ఈ రోజు మర్చిపోయా. పేరు బాగుందండి. పేరు మర్చిపోయా. పేరే మర్చిపోయా. పేరే మర్చిపోయానా? చాలా బాగుంది. మంచి పేరు. నీ పేరు? చిచ్చి కాదా, నా పేరు మర్చిపోయా. అదేనా? నీ పేరు మర్చిపోయా. బాగుంది. కాదన్యా, నా పేరు మర్చిపోయా. అదేనా నేనంటుంది. నీ పేరు చాలా బాగుంది. నా పేరు సుకుమార్. సిక్కుమారుడా? సుకుమార్. సిక్కుమారా? సుకుమార్. ఏం పేరు? సుకుమార్. సుకుమారా? సుకుమార్. సుకుమార్. కలిపి సుకుమార్. కలిపి సుకుమారా? ఓకే, విడదీయకుండా కలిపి సుకుమార్. కలిపి సుకుమార్. ఎక్కడి నుండి వచ్చావు? నేనా? చాలా దూరం నుంచి వచ్చానయ్యా. ఎక్కడి నుండో? చాలా దూరం. అదే ఎక్కడి నుండిరా? చాలా దూరం. మీ ఊరి పేరు చాలా దూరమా? బాగుందిరా మీ ఊరి పేరు. నీ పేరు కలిపి సుకుమార్. చాలా బాగుందిరా. నేను వచ్చి 3 రోజులు అయిందన్నయ్య. 3 రోజులు అయిందా? స్నానం చేసేవారు 3 రోజుల నుంచి? అందుకే బట్టలు ఉన్నాయి. కనపడుతుంది. ఎక్కడెక్కడ తిరిగేవి 2 రోజులు? అవునా? సరే కానీ నీ పేరు మాత్రం కలిపి సుకుమార్ బాగుంది. మీ ఊరు చాలా దూరం, ఇంకా బాగుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు నన్ను అడుగు. వాళ్ళని అడుగుతారండి. వీళ్ళు ఎందుకు వచ్చారంటే నాకేం తెలుసు. నన్ను అడుగు, నేను చెప్తాను. అరే మీరు వీళ్ళు నేనా? నువ్వు వస్తున్నావు, నీతో మాట్లాడదామని వచ్చాను.
అవునా ఆ. సరే ఆ. అనే ఈ పిల్లలు ఎందుకు వచ్చారు? అలా పిల్లలు ఎందుకు వచ్చారా? ఓ ఈజీగా. అరే నువ్వు ఆగరా. సండే స్కూల్ ఎంతమంది వచ్చారా? మరి ఇవాళ ఏ వారమ్మా? ఇవాళ ఏ వారం? మరి సండే స్కూల్ అంటే ఏంటి? దేనికి వచ్చారు? బీబీఎస్కి వచ్చారట. అవునా? ఆ. ఏ బీబీఎస్ అంటే మీకు తెలీదా? మాకు తెలుసు బీబీఎస్ అంటే. మీకు కూడా తెలీదా? నాకు తెలుసురా. ఇది అన్నకడ తెలీదా? వీడికి తెలియదేమో నాకు తెలుసు. అన్నకడ తెలీదా? అన్నయ్య ఆ. బీబీఎస్ అంటే బీబీఎస్ అంటే వెజిటేబుల్ బిర్యానీ సెంటర్. వెజిటేబుల్ బిర్యానీ సెంటర్ ఏంట్రా? కాదురా. అది బీబీఎస్ అంటే మీకు తెలుసు ఎందుకు? వెకేషనల్ బైబుల్ స్కూల్ అని అంటారు. అలా పిలుస్తున్నారా? ఇప్పుడు కాదు, ఎప్పటి నుండి అలాగే పిలుస్తున్నారు. అవునా? రీసెంట్ గా 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది బీబీఎస్ పెట్టి. అబ్బబ్బబ్బా, అవునా? నాకు తెలీదన్నయ్య. మరి అన్ని తెలుసుకోకపోతే ఇలాగే ఉంటావు. సరే, నువ్వు ఎప్పుడు 3 రోజుల నుంచి వచ్చావు కదా, ఏం నేర్చుకున్నావు? పాటలు నేర్చుకున్నా. ఏం పాటలు? ఈ ఇజ్రాయెల్ చిన్నది. ఈ ఇజ్రాయెల్ చిన్నది. ఓకే. ఇంకా ఇంకా ఆ. పర 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 సాతాను. ఏంటా? పర రెప్ప కాదులే, పరార్. పరారా? అది. సరే, నువ్వు ఇంకేం నేర్చుకున్నావు? ఇంకా తింటాం, తాగడం, పడుకోవడం. ఇవి నేర్పారా నీకు ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు చెప్పరా? చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నావు కాదు, ఇక్కడ ఏం నేర్చుకున్నావు? పాటలు చెప్పావు కదా, ఇంకేం నేర్చుకున్నావు? ఏం కదా? నేర్చుకున్నా. ఏ స్టోరీ? హానోకు. హానోకు. 5 రొట్టెలు 6 రొట్టెలు తెచ్చాడు. 5 రొట్టెలు 6 రొట్టెలు కదా, ఒక లెక్క ఉంది. ఎన్ని రొట్టెలు? అదేలే, మర్చిపోయా. అరే అలా మర్చిపోవడానికి ఇక్కడ రావడం దేనికి నువ్వు? అంటే నాకు పెడితే తింటే నాకు లెక్క వచ్చిన. అవునా? సరే, నేను చెప్తాను. 5 రొట్టెలు ఎన్ని చెప్పలు? 2 రెండా? అరే 2 5? 2. నాకు జ్ఞాపకం ఉంది. ఓకే, గుడ్. సరే, ఇంకేం నేర్చుకున్నావు? అంటే సరే, ఈ 3 రోజులు 2 పాటలు 2 స్టోరీస్. ఇంకేం నేర్చుకోలేదు? తిరగడం. సరే, బాగుందిరా. నాకు ఒక చిన్న డౌట్. ఈ 3 రోజుల నుంచి నీ బట్టలు ఇలా ఉన్నాయి, ఏంటి నీ కథ? ఇక్కడ చదవండి. నా టీషర్ట్ మీద పబ్జి. నేనేం చదివాను? ఉన్నా చదివాక అదే ఆడతాను. 3 రోజులు చదివి ఆడుతున్నావా? ఇది ఇక్కడ ఆడుతున్నావా? వెనకాల కుర్చీలో కూర్చొని ఆడతా పబ్జి. ఎంకేనా? అక్కడే. సరే, మంచిది. నాకు చాలా మంచి అలవాటు కదా. చాలా మంచి అలవాటు ఉంది నీకు. మరి ఈ 3 రోజులు వచ్చి ఈ పబ్జి ఆడుతూనే ఉంది, మధ్య మధ్యలో ఈ పాటలు ఈ స్టోరీస్ విన్నావా? సరే, దీనివల్ల నీకు నీ లైఫ్లో ఉపయోగం ఉందా? ఏంటో ఏం చెప్పు ఒకసారి. పాటలు నేర్చుకున్నాను కదా. ఏంటి ఆ పాటలు? అదే అదే ఏం నేర్చుకున్నావు ఆ పాట? అది కాదు పాట. పర సాతాను అనే పాట అది. అక్కడ వరకు వచ్చింది. అదే పాట. అప్పుడే విన్నావా? సరే, కానీ సరే, నేను నీకు మాట చెప్తాను అనుకుంటున్నాను రా. ఈ 3 రోజులు నీ జీవితంలో కొంచెం ఉపయోగకరంగా ఉంటే కనుక బాగుండేది. కానీ ఈ 3 రోజులు నీ జీవితంలో ఉపయోగంగా లేవు కదా. నేను నీకు మాట గుర్తు చేద్దాం అనుకుంటున్నా. నీకు నాకే ఒక బాగున్నాడు రా.
బాబు వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని తన జీవితాన్ని తనుగా బ్రతుకుదామని ఎలా తెలుసా పిల్లలు వినాలి. ఎలాగంటే తన ఇష్టంగా బ్రతుకుదామని, తనకు నచ్చినట్టు బ్రతుకుదామని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని నీలాగా ఊళ్ళన్నీ తిరుగుతూ పబ్జీలు ఆడుతూ, విన్నావా, పబ్జీలు ఆడుతూ అక్కడక్కడ వాళ్ళు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. అవునా? చివరికి నాశనం చేసుకొని ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వకపోతే ఒక యజమాని దగ్గరికి పనికని వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను చాలా డబ్బున్నోడిని, నేను చాలా అందగాన్ని, నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి అని అడిగాడు. అదే అందంగా ఉన్నాడు, చెప్పరా ఉన్నాడని, చెప్పరా ఉన్నాడని నేను చెప్తున్నాను, నువ్వు అందంగా ఉన్నావు. సరే, అయితే అక్కడికి వెళ్ళి ఆ యజమానితో మాట్లాడుతున్నాడు. నేను చాలా అందంగా ఉన్నాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నాకు మంచి గుమస్తా ఉద్యోగం ఇవ్వమని అడిగాడు. అయితే వా యజమాని ఆడు నీకులాగా ఉన్నాడు. ఎలా తెలుసా? మాసిపోయిన బట్టలు, చెదిరిపోయిన క్రాఫ్, మాసిపోయిన ముఖం, ఎలా పడితే అలా ఉన్నాడు. ఇవన్నీ చెప్పాడు. నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి అని అడిగాడు. అయితే ఆ యజమాని అవన్నీ విన్నాడు, కానీ అవేం పట్టించుకోకుండా ఒకే ఒక ఉద్యోగం ఉందని చెప్పాడు. ఏ ఉద్యోగం తెలుసా? ఏ ఉద్యోగం తెలుసా? ఆ ఉద్యోగం ఏంటో తెలుసా? ఆ యజమానికి కలెక్టర్, ఇంకా అరే అవన్నీ ప్రొఫెషన్స్, ఉద్యోగాలు కాదా? సరే, ఇవన్నీ కాదు కానీ, అయితే అన్ని విని ఆ యజమాని ఏమన్నాడంటే, రే విన్నావా? ఆ యజమాని ఆ చెప్పిందంతా విని ఒకటే అన్నాడు. ఏమని తెలుసా? రే నీ డబ్బు, నీ అందం, ఇవన్నీ నాకు వద్దు. నా దగ్గర ఉన్నదేం తెలుసా? కేవలం పందులు మేపడానికి మాత్రమే మనిషి కావాలి. నువ్వు చేస్తావా అనగానే వీడు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నావు? నేను పందులు మేపడం ఏంటి? నన్ను చూసి ఎలా ఉన్నాను అని అంటే ఆయన అంటున్నాడు, రే నీ అవతారం పందులు మేపడానికి కూడా పనికిరావు అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? నువ్వు అర్జెంట్కి వెళ్ళి నా దగ్గర పందులు ఉన్నాయి, ఆ పందులు మేపమని చెప్పాడు. కానీ వీరికి ఏమైంది తెలుసా? వింటున్నావా? వీడు ఏం చేశాడంటే ఈ దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. వీడికి అన్నిటికన్నా ముఖ్యం ఏంటి తెలుసా? ఇప్పుడు ఆకలి. ఏం వేస్తున్నాడికి? పిల్లలు ఏం వేస్తున్నాడికి? ఆకలి వేస్తుంటే వెంటనే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, సార్ నేను పని చేస్తా కానీ ముందు నాకు అన్నం పెట్టండి అంటే ఆ యజమాని అన్నాడు, రే వెళ్ళి ఇక్కడి నుంచి ముందు పని చేయి, పని చేసి వచ్చిన తర్వాత అన్నం పెడతారన్నాడు. కానీ వీడికి ఆకలి బాగా వేసి ఏం చేసేది తెలుసా? ఆ పందులు తినే ఆ పొట్టు దగ్గరికి వెళ్ళిపోయి తిందాం అనుకున్నారా కదా? కానీ ఆ పందులు ఏం చేసింది తెలుసా? ఆ పొట్టును కూడా వెళ్ళి తిన్నవరా. అయ్యా చెప్పు, నా మాట వింటున్నావా? పందులు కూడా తిన్నవరా. అయితే అప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే వాళ్ళ డాడీ గుర్తొచ్చాడా? వాళ్ళ డాడీ గుర్తొచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు.
వెంటనే లేచి వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. డాడీ, నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి రాగానే వాళ్ళ డాడీ క్షమించాడు. క్షమించి వాడికి గొప్ప విందు చేసి వాడిని అందరికి మళ్ళీ పరిచయం చేశాడు. ఏమని తెలుసా? ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా దొరికాడు, చనిపోయి మళ్ళా నాకు బ్రతికాడు అని ప్రేమతో అందరికీ పరిచయం చేశాడు. అరే కలిసి కుమార్, నీకు ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు కూడా ఆడిలాగే ఉన్నావు. నీలో అబద్ధం కనపడుతుంది, ఆలోచిస్తున్నాం. నీలో దొంగతనాలు కనపడుతున్నాయి, నీలో మమ్మీ డాడీ మాట వినట్లేదని తెలుస్తుంది. చూడు, నీకు మాట చెప్పరా? నీకు నరకం ఏంటో తెలుసా? తెలీదా? అరే నరకం అంటే ఏంటా? నరకం అంటే ఏంటి? ఏముంటుంది? అగ్నిపర్వతమా? అగ్నిగుండం. ఇది తెలిపాయా? మీరు చెప్పిన మాటకి ఏడుస్తున్నా. కూర్చో. అరే అనే చెప్పు, తెలుసా? నరకం అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదనే. తెలీదా? నరకం అంటే భయంకరమైన అగ్నిగుండం. అనే అక్కడ ఏముంటాయి? అదే అగ్నిగుండంలో ఏముండవు, ఓన్లీ అగ్ని ఉంటుంది. ఇప్పుడు నిప్పులుగా ఉండేది అక్కడ, అన్ని నిప్పులే ఉంటాయి. నిప్పులు వేడి కాల్చొచ్చా? వేడి కాదా? మొక్కలను కూడా కాల్చుకోవచ్చు, అన్ని కాల్చుకోవచ్చు. కానీ కాల్చుకుని తినడానికి నువ్వు ఉండాలిగా. నువ్వు కూడా అక్కడే ఉంటావుగా. మరి అక్కడికి వెళ్ళకుండా ఉన్నానంటే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ నీలో ఉన్నటువంటి అబద్ధాలని, దొంగతనాన్ని, అమ్మ నాన్న వెనకపోవడాన్ని, రీల్స్ చూడటాన్ని, ఇవన్నీ కూడా ఏసీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నువ్వు ఒకవేళ నువ్వు కనుక ఇవి చేయలేదనుకో, నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అవునా? మనం ఎవరంటే కుదరదు, ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు సాతాను. మరి వెళ్ళకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు దాకా చేసిన తప్పుల్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అవునా? సరే, ఒప్పుకుంటావా? ఏమని ప్రార్థన చేస్తావు? ఏమని చేయమంటారు? ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ ఏసయ్యా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించేసయ్యా అని ప్రార్థన చేయాలి. అవునా? మీరందరూ నా పిల్లలే. అమ్మ నా మాట వినతా? ఎంకు చెప్పే మాట వినతా? అరే వీళ్ళందరూ నా పిల్లలే. నా మాట వింటే చాక్లెట్ ఇస్తా, నా మాట వింటే బిస్కెట్ ఇస్తా, నా మాట వింటే లాలిపాప్ ఇస్తా, నా మాట వింటే పైసలు ఇస్తా. నా రాజ్యం చాలా విశాలమైనది. రండి పెట్టాయినా ఆ సుకుమార్ గారికి నువ్వు మంచి మాటలు ఎందుకు చెప్తున్నావు? చెప్పు. మొన్న దగ్గరికి వచ్చాడు. నీ కాదు, వాడు నా బిడ్డ.
సరే నీ బిడ్డే కాదని నేను అనట్లా. మరి ఎందుకు చెప్తున్నావు మంచి మాటలు? మేము చేసే బిడ్డం కాబట్టి మా బాధ్యత ఏంటంటే నీతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి యేసుని పరిచయం చేయడం మా డ్యూటీ. వాడు నా బిడ్డ సుకుమార్ గాడ. సరే వాడికి పక్షి నేర్పించింది నేనే. సరే తొందరగా చేయించింది నేనే. అవునా? వాళ్ళమ్మ నాన్న మాట్లాడకుండా చేసింది నేనే. సరే 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 ఇప్పుడు వాడు నీతోనే ఉన్నాడు, కానీ ఇవాళ నుంచి ఆ పనులు చేయడు. చెయ్యడు. అరే పిల్లలు వీటితో మీ ఫ్రెండ్షిప్ చేస్తారా? నేనైతే చేయను. మరి పంపించేద్దామా? మీరందరూ నా పిల్లలే. అదే మీ ఎదుగుమని చెప్పండి. మీరు ఒకరికే భయపడతారు. ఎవరికి భయపడతారు? ఏసయ్యా. ఏసే నామంలో. ఏసు నామంలో. ఏసు నామంలో. ఏసు నామంలో. నేను ఎప్పుడైనా మా సుకుమార్ గారు మాత్రం సుకుమార్. అరే సుకుమార్ ఏమైంది? వాడెవరో తిరుగుతున్నాడు. నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అంట. వాడు మా ఫ్రెండ్ కానే కాదు. వాడు నీ ఒక్కరి ఫ్రెండే. సరే వాడు నల్లగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు కాదురా, వాడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు లేదా అనేది ముఖ్యం. మరి నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు లేదో నీతోనే చెప్పిస్తా. చెప్తావు మరి? నువ్వు అబద్ధాలు అంటున్నావా? ఏంటి అబద్ధాలు అంటూ వాడు నీ ఫ్రెండ్? అవునా? సరే దొంగతనం చేస్తున్నావా? చేస్తున్నావా? అయితే నీ ఫ్రెండే. ఇంకొకటి ఏంటంటే అరే బూతులు మాట్లాడుతున్నావా? ఏంటో తలచుకున్నా? ఓకే వాడు నీ ఫ్రెండ్ అయితే సరే. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నావా? ఆడుతున్నావా? నిజం చెప్పు. ఆడుతున్నావా? అయితే వాడు నీ ఫ్రెండే. ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా? అరే మీరు ఎక్కడికి వెళ్తాడు? మా పిల్లలు అందరూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తావు? మరి వెళ్ళకున్నారంటే నీ చెప్పింది చేసావు. మరి దాంట్లో ఏం చెప్పా? అదే నువ్వు ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ ఏసీ దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోని నువ్వు ఇవాళ నుంచి విడిచిపెట్టాలి. ప్రార్థన చేసుకోమని నువ్వు మంచిగా మాట్లాడతావు. నువ్వు మారవురా. నువ్వు మారడానికి ప్రయత్నం చేస్తే మారవు. ప్రార్థన చేయగానే మారిపో. నువ్వు ప్రతి దినం ప్రార్థన చేసుకుంటా నీ జీవితం వేసి అప్పగించాలి. సరే నేను చెప్తావా? ఏసయ్యా ఇంతవరకు నేను
నేను చేసిన చేసిన తప్పులన్నీ తప్పులన్నీ నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించమని అడుగుతున్నాను. ఆమేన్. సుకుమార్ ఏం చేస్తున్నావు? నేను ప్రార్థన చేశాను. చేసావా ప్రార్థన? చేశానన్నా. అవునా? అనే ఇప్పుడు నీ పక్కన ఎవరున్నారు? నా పక్కన ఎవరున్నారా? తమ్ముడు ఉన్నాడా? ఎవరు? ఆయన ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడా? ఈ పక్కన ఎవరున్నారు? ఈ పక్కన ఉంటారు. ఈ పక్కన కింద కాదురా, నీ పక్కన. నా పక్కన అంటే ఫ్యాన్లు ఉన్నాయి. ఒరే పైన కాదురా, నీ పక్కన. నా పక్కన. సరే, నాకు కూడా అర్థమైందిరా. నువ్వు ఇంకా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తే నీ పక్కనున్న యేసయ్య నీకు కనపడేవాడు. కానీ నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అరే సుకుమార్, ఏం చేస్తున్నావురా? అంటే ఆనందంలో. అవునా? మరి ఏస్తే నీ హృదయంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చెప్పరా? చెప్పండి. రోజు ఉదయం లేవాలని ప్రార్థన చేయాలి. చేస్తావా? చేస్తానన్నా. బైబిల్ చదువుకుంటావా? చదువుతానన్నా. అబద్ధాలు ఆడతావా? ఇక దొంగతనాలు చేస్తావా? అమ్మ నాన్న మాట వింటావా? ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తావా? నిజంగా వస్తావా? నిజంగా? మరి యేసయ్య నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించాడు లేదో కనుక్కుందామా? నువ్వే అడుగు. నాకు ఇష్టం. ఎప్పుడు కూడా నేను దోస్తుగా చూడలేదు తెలుసా సుఖరా. ఇక్కడ నుంచి నా బిడ్డగా మారిపోయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా థ్యాంక్స్. అయితే ఈ రోజు నుంచి చర్చిలో ప్రార్థన చేసుకుని బైబిల్ చదువు, అలాగే నీకోసం పరలోకంలో ఒక పెద్ద గృహాన్ని ఏర్పాటు చేశాను. సరేనా? సరే ఏసయ్యా. పిల్లలు మంచి పిల్లలుగా ఉండండి. సరేనా? మీ అమ్మ నాన్న మాట వినండి. సరేనా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. సరేనా? అమ్మ నాన్న మాట వింటూ ప్రతిరోజు సండే స్కూల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. సరేనా? పిల్లలు మీకోసం కూడా పరలోకంలో ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేశాను. సరేనా? మీ అందరి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా? ఓకే. అది ఎంతమందికి ఇష్టం పరలోకం వెళ్తాం? నువ్వు ఇంకే చాలా సంతోషంగా. ఎందుకంటే ఈసయ్య నీకు నాకు పిల్లలందరికీ ఒక పెద్ద గృహాన్ని ఏర్పాటు చేశాడంటే. అందరికీ కాదురా, ఎవరైతే నిజంగా ఆయన ప్రేమిస్తారో వారికి మాత్రమే. అవునా? అనేప్పుడు ఇంకొకటి, ప్రార్థన చేసిన వెంటనే రాదు. నువ్వు ప్రతి దినం కూడా దేవుడిని ఎదగాలి. సరే, సరేనా? జాగ్రత్త. నుంచి అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఏమి చేయకూడదు. పక్షి ఆడతావా? ముందు టీషర్ట్ తీసేది. ఓకే. ఓకే. ఎంతమంది పరలోకానికి వెళ్ళే విషయంలో మీకు నిజమేనా? నరకానికి వెళ్ళదా? మరి అందరూ మోసరించండి, 2 చేతులు జోడించండి. ఇప్పుడు దాకా చేసిన తప్పులు